హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్స్ప్లెనేషన్ వచ్చి జో. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్, సినిమా స్టార్ట్ అవడంతో ఒక చిన్న స్కూల్ స్టార్ట్ అవుతుంది. చైల్డ్హుడ్ మెమరీస్తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన కొంచెం సేపటి తర్వాత సినిమా అనేది అక్కడ ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు జో అనే వ్యక్తి కాపాడతాడు. ఒక అమ్మాయిని వచ్చి కాపాడిన వెంటనే ఇంకా సినిమా లైఫ్ స్టైల్ మార్చిపోతుంది. అంటే ఇంకా కాలేజ్ టైంకి వెళ్ళిపోతుంది. అంటే ఆ సీన్స్ కొంచెం ఉంటాయి, కానీ ఇంకా జో కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాడు. అంటే ఇంకా కాలేజ్ టైంలో కొందరు ఫ్రెండ్స్ అందరితో చాలా హ్యాపీగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత జోకి ఒక అమ్మాయి అనేది కనిపించిన తర్వాత జో ఆ అమ్మాయిని లవ్ చేయాలనుకుంటాడు. అమ్మాయి కనిపించగానే అమ్మాయి చాలా క్యూట్గా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్తో అంటుంటాడు, ఈ అమ్మాయి చాలా బాగుంది అని చెప్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరో చూపిమని అడుగుతారు. ఆ జో వచ్చి సరే అని క్లాస్ రూమ్ పక్కనే ఉంటుంది కాబట్టి జో అమ్మాయిని చూపించాడు. చాలా క్యూట్గా ఉందిరా అంటావు. అప్పుడు జో వచ్చి ఆమె పేరు వచ్చి హీరోయిన్ పేరు వచ్చి సుచిత్ర, ఆ అమ్మాయి పేరు వచ్చి సుచిత్ర. ఇద్దరికి లవ్ సెట్ కావాలని ఎలాగైనా అనుకుంటాడు. జో రోజు అలాగే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి కలర్ మ్యాచింగ్ డ్రెస్సులు, రోజు ఒకే కలర్ మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. కొన్ని తర్వాత ఒకరోజు ల్యాబ్లో వచ్చి అందరు డేట్ ఆఫ్ బర్త్ అంటే మన డీటెయిల్స్ అన్ని ఇంట్రెస్ట్ ఏమంటే ఆ రోజు జో వచ్చి జో పేరు అనేది సుచిత్ర పక్కన జో అని పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చి నువ్వు అలా ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతుంది. అడిగినప్పుడు ఏం చెప్పక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది. అంటే వార్నింగ్ అసలు ఏమి ఇవ్వదు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, ఆ అమ్మాయి ఎందుకురా పిలిచింది నేను అంటే, ఆ రోజు నేను ఈ పని చేశానని చెప్తాడు. అలాగే ఇంకా జో వచ్చి ఇంకా ఎగ్జామ్స్ రాయడానికి కొద్ది రోజులు టైం ఉంది. అప్పుడే వానికి గుర్తొస్తుంది, ఆ అమ్మాయికి సుచిత్రకి ఎన్నో ప్రపోజల్ వస్తుంటాయి. అంటే ఒక తమిళ అబ్బాయి లవ్ చేస్తూ ఉంటారు. అమ్మాయి అప్పుడు ఏడుస్తుంది. జోక్ వచ్చి అప్పుడు అర్థమవుతుంది, ఈ అమ్మాయికి ప్రపోజ్ చేసి ఏడిచింది అనుకో తర్వాత నేను లవ్ యాక్సెప్ట్ చేయనట్టు జోక్ అప్పుడు అమ్మాయికి చెప్పాలంటే చాలా భయపడుతూ ఉంటాడు. జో చెప్దామా వద్దా అనుకునే టయానికి వాళ్ళ ఫ్రెండ్స్ జో ఐ లవ్ చెప్పిన తర్వాత అమ్మాయి వచ్చి ఒకరోజు నేను కూడా లవ్ చేస్తున్నా అని చెప్పడంతో షాక్ అవుతాడు. జో ఫ్రెండ్స్ ఇంకా మనకు హాలిడేస్ ఉన్నారా, ఎప్పుడు చెప్తావరని ఎక్కువ టార్చర్ పెడుతూ ఉంటారు. ఒకరోజు ఫంక్షన్లో ఆ అమ్మాయిని ఎలాగైనా మాట్లాడాలని అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడికి ఏం వెళ్ళాలో ఏం చెప్పాలో తెలియక గుమ్మనైపోతాడు. అయిపోయిన తర్వాత జో వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏం చెప్పేవారు చెప్పురా అని చెప్పని తోచేస్తారు. ఆ అమ్మాయి కూడా చాలా క్యూట్గా ఉంటుంది. క్యూట్గా ఉన్నప్పటికీ కూడా జో వచ్చి ఆ అమ్మాయి అసలు నన్ను ఒప్పుకుంటుందా ఒప్పుకోదని చాలా బాధపడుతూ ఉంటాడు. జో వచ్చి ఇంకేం చేయలేక గమ్మున అలాగే దిక్కులుగా ఉంటాడు. దిగులుగా ఉన్నప్పటికీ ఇంకా మనకు హాలిడేస్ వచ్చేస్తున్నాయి, ఎలాగని చెప్పరాని ఫ్రెండ్స్ అయితే ఫోర్స్ చేస్తారు. అప్పుడు కూడా జో వచ్చి చెప్పడు. బలవంతంగా తోసుకొని వెళ్తారు. కూర్చోపెట్టిన తర్వాత బెంచ్ పక్కన కూర్చోపెట్టిన తర్వాత జో అరుస్తుంటాడు. ఆ అమ్మాయిని అరుస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్. ఆ జో వచ్చి చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడు అసలుకు జో చెప్పాలనుకునేది చెప్పలేకపోతాడు. చెప్పిన తర్వాత జో వచ్చి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడంతో ఎలాగైనా చెప్పేయాలనుకుంటాడు. అప్పుడు ఐ లవ్ యూ అని చెప్పేసి రూమ్లో వచ్చి క్లాస్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా జోకి అర్థమైపోతుంది, ఈ అమ్మాయికి ఇంకా మన ఇద్దరికి సెట్ కాదురా అని. కానీ జో ఏమాత్రం వదలకుండా అలాగే నా ఫ్రెండ్స్ ఇంకా టైం అయిపోతుందిరా, ఆ అమ్మాయి వచ్చి ఏడిచిందంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏడ్చలేదు అంటాడు. అప్పుడు జో వచ్చి ఇంకా ఈ సెలవుల టైంకి ఇంటికి వెళ్ళాలనుకుంటారు. ఇంటికి వెళ్ళుకున్నప్పుడు జో వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే బదులు ఇంకా బస్సు ఎక్కి సుచిత్ర వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే అతని పక్కన వచ్చి ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. అప్పుడు సుచిత్ర వచ్చి జో వెనకాల చూస్తూ ఉంటుంది. అప్పుడు బస్సు ఎక్కి పరిగెత్తుకుంటూ బస్సు ఎక్కి అక్కడ ఉన్న అబ్బాయిని లేపేసి అతను కూర్చొని చేయి వేస్తాడు. చేసిన తర్వాత జో వచ్చి అలాగే ఇద్దరు కబులించుకుంటారు. ఇంకొన్ని రోజుల తర్వాత ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది. ఇద్దరికి చాలా ప్రేమగా రోజు కొట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే ఒక గొడవ జరుగుతుంది. అంటే ఎందుకు అంటే అప్పుడు జో వచ్చి ఒక మాట అంటాడు. జో వచ్చి ఒక మాట అనిన తర్వాత మన ఇద్దరం నిజంగానే ప్రేమించుకుంటాం కదా అంటాడు. జో వచ్చి ఇంక సరే అని ఇద్దరు ఇంక బస్సులో ఇంక లాస్ట్ జర్నీ కాబట్టి ఒక జో వచ్చి కిస్ పెట్టుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సుచిత్ర అంటుంది, అసలుకి ఏంటి కాల్ చేయట్లేదు, కాల్ రెస్పాన్స్ లేదు అంటుంది. కిస్ పెట్టుకుని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. అప్పుడు గొడవ అవుతుంది. నువ్వు ఎందుకు చెప్పావు, మన పర్సనల్ విషయాలు ఎవరు చెప్పడం అవసరమా అని ఇద్దరు గొడవ పడిన తర్వాత ఒక గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత తాళి కట్టుతూ ఉంటాడు. తాళి కట్టిన తర్వాత మళ్ళీ ఈ సీన్ అనేది వస్తుంది. ఎందుకు వచ్చిందంటే ఈ సీన్ మనం లాస్ట్లో చెప్పుకుందాం. ఇంకా జో వచ్చి
ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యి బయటకు వస్తుంటే సుచిత్ర వెయిట్ చేస్తూ ఉంటుంది. జో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. సుచిత్రకి చాలా నచ్చకుండా అలా ఇరిటేషన్తో ఉంటుంది. ఇంకా సుచిత్ర ఇంటికి అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత జో వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ వచ్చి ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు, అమ్మాయితో ఇలానే మాట్లాడేది అంటుంది. ఇంకా జో వచ్చి కలవడానికని రైల్వే స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జోనికి ఉంటుంది, ఎలా రా ఇలా ఉన్నావు, నేను ఫోన్ చేస్తే ఎందుకు అరుస్తున్నావు అంటే ఇంకా విడిపోదామని వెళ్ళినాం కదా, అందుకే నాకు చాలా కోపం వచ్చింది. ఒక లాస్ట్ జర్నీ అనుకొని వచ్చాం, కానీ నేను చూడలేక నేను ఉండలేకపోతున్నా అని చెప్పేసి గమ్మునైపోతాడు. ఇంకా జో వచ్చి ఒకరోజు వచ్చి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడు అంటుంది. కానీ జో వచ్చి మాట్లాడతాడు, అక్కడ కొట్టేసి తరిమేస్తారు. జోకి ఇంకా సుచిత్రకి కొత్త పెళ్ళి అనేది కుదురుతుంది. కుదిరిన తర్వాత జో వచ్చి ఏం చేయాలో అర్థం కాక గమ్మున ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకరోజు ఫేస్బుక్లో ఫోటో అనేది కనపడుతుంది. అంటే జో తన పక్కన సుచిత్ర, దాని పక్కన ఒక అబ్బాయి ఉంటాడు. అది చూసుకోలేక జో వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఫోర్స్ చేస్తారు, పదాం అని కార్లో వేసుకొని ఫుల్ కైప్లో ఉన్నప్పుడు పదాం పని తొడుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వాళ్ళ మామయ్య వాళ్ళు వచ్చి కొడతారు. కొట్టిన తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ జో వచ్చి కొట్టిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఆపేసి ఇంటికి వెళ్తారు. అప్పుడే పెద్ద షాక్ ఎదురవుతుంది. అక్కడ సుచిత్ర చనిపోయి ఉంటుంది. ఎలా చనిపోయిందంటే జో చెప్తాడు, నువ్వు లేని జీవితం నాకు వద్దు, నేను లేని జీవితం నువ్వే అని చెప్తూ ఉంటాడు. అప్పుడే జోకి వచ్చి వాళ్ళ నాన్న చెప్తాడు, చూడు నా కూతురు చనిపోయింది అని చెప్తుంది. జో వచ్చి ఏం రాసింది లెటర్లో అంటే, జో నాన్న నిన్ను బాధ పెట్టలేక నేను ఉండలేను, జో లేకుండా నేను అసలు ఉండలేను అని చెప్పి ఒక లెటర్ రాస్తుంది. లెటర్ రాసిన జోకి ఏమైందంటే మళ్ళీ ఇంటర్వెల్ సీన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత జోక్ అయితే ఇంకా పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు. కానీ జో తాగడం బాగా తాగేసి ఉంటాడు. అప్పుడు జోక్ వచ్చేసి కొత్త పెళ్లి చేసుకున్న తర్వాత జోకి ఆ అమ్మాయి అంటే ఒకరోజు ఫోన్ చేసి ఏం చెప్తా వాళ్ళ ఫ్రెండ్స్తో, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. అప్పుడు జో వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎత్తి ఏం మాట్లాడతాడో తెలియదు అంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కైపు మాట్లాడేస్తాడు. ఓకే అంటాడు. అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత శ్వేతని ఏమైందంటే శ్వేత అసలుకి ఇష్టం ఉండదు జో అంటే. ఇద్దరు అలాగే కలిసి ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అలాగే ఇద్దరు సాగుతూ ఉంటుంది. లాస్ట్లో జోకి వచ్చి శ్వేత ఎవరో తెలుస్తుంది. ఆ ట్విస్ట్ మీరు లాస్ట్లో వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జో అలాగే వాళ్ళ స్కూల్లో కాలేజీలో పని చేయాలి అనుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్తుంది. కానీ జో ఒకరోజు వచ్చి ఇంకా ఇద్దరికి ఒక మ్యాటర్లో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫోర్స్ చేస్తారు. ఫోర్స్ తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జో వచ్చి మళ్ళీ జో ఫ్రెండ్ వచ్చి ఒక మాట చెప్తాడు, నువ్వు మా జోకి ఈ ఫ్రెండ్కి ఒక లవ్ స్టోరీ ఉంది, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్తాడు. చనిపోయిన తర్వాత గ్రౌండ్లో ఒక ఇంట్రెస్టింగ్ జరుగుతుంది. జో ఫస్ట్లో చెప్పాను కదా, జో చిన్నప్పుడు ఒక అమ్మాయిని కాపాడాడని, అదే శ్వేత. ఆ అమ్మాయి శ్వేత అని లాస్ట్లో తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇద్దరు కలిసి మెలిసి చాలా బాగా ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంత కష్టపడి వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. ఇంకా జో ఇద్దరు కలిసి ఉన్న తర్వాత సినిమా అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ వేయడం అస్సలు మర్చిపోండి. చాలా కష్టపడి వీడియోస్ అనేది తీస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఎక్స్ప్లెనేషన్ లైక్ చేయండి.